టీబీ ఊపిరితిత్తులకే కాదు మెదడుకు కూడా వస్తుందని తెలుసా మీకు? నేను మీ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణకాంత్. నా దగ్గరికి ఒక 20 ఏళ్ల పాప వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గర తీసుకొచ్చారు. డాక్టర్ గారు, ఎప్పుడు మా అమ్మాయి రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తది, ఉన్నట్టుండి 2 వారాలుగా తలనొప్పి, చిన్నగా సాయంత్రం పూట కొద్దిగా ఒళ్ళు వెచ్చపట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక 4 రోజులుగా వ్యవహారశీల్లో మార్పు వచ్చేసింది. కాలేజ్కి వెళ్ళమంటే వెళ్ళనంటాం, చికాకించుకోవడం చిన్న దానికి. అండ్ సడన్ గా 2 రోజుల క్రితం ఒక ఫిట్స్ వచ్చింది. మళ్ళీ నిన్నటి నుంచి మాట్లాడటం మానేసింది. ఇవాళ మేము ఏం చెప్తున్నా కూడా మా స్పృహలో లేదు, ఏదేదో బిహేవ్ చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు. సో చూస్తే ఏంటంటే మెదడుకు సంబంధించిన టెస్టులు ఎగ్జామిన్ చేసినాక మాకు తెలిసింది ఏంటంటే మెదడు దగ్గర ఇక్కడ బిగుసుకుపోతా అనేది ఉంది. అండ్ అడిగితే నడక తీరులో కూడా గత వారం 10 రోజులుగా కొంచెం నడకలో కూడా తేడా ఉందని చెప్పారు. సో ఇదంతా కలిస్తే ఏంటి అంటే ఇది టీబీ యొక్క లక్షణాలు. సో 2 వారాల నుంచి మనిషికి జ్వరం రావటం, తలనొప్పి రావటం, ఫిట్స్ రావటం, నడకలో తేడా రావటం, ఇవన్నీ కూడా మెదడు వాపు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, పర్టికులర్ గా ఇండియాలో కామన్ గా చూసేది ఈ లక్షణాలతో ఉండేది టీబీ సంబంధించిన ఇన్ఫెక్షన్. సో టీబీ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా ఐడెంటిఫై చేసి వాళ్ళు వచ్చేది కూడా ఈ ఇన్ఫెక్షన్ లో యూజువల్ గా సోడియం తగ్గి ఫిట్స్ రావడం, మైకంగా ఉండటం, ఇలాంటి స్ప్రో డౌన్ అవటం, ఇలాంటి లక్షణాలతోనే వస్తూ ఉంటారు. సో అందుకని టీబీకి సంబంధించి డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే క్లినికల్ గానే కాకుండా స్కాన్ చేసి చూస్తే వాళ్ళ దగ్గర తల లోపల నీరు ఉబ్బిపోయి ఉండటం గమనిస్తాం. సో నీరు ఉబ్బిపోవటం కానీ, లేదు మెదడు పొరలు ఏదైతే ఉన్నాయో ఆ పొరలన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండటం కానీ, ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి వెన్నుపోసు నీరు పరీక్ష చేసి టీబీకి సంబంధించిన సెల్స్ కానీ, టీబీకి సంబంధించిన కణాలు మేము గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఊపిరితిత్తుల్లో అయితే 6 నెలలు వాడతాం. ఇప్పుడు మెదడుకి సంబంధించిన కానీ, ఎముకకు సంబంధించిన టీబీకి అయితే 9 నెలల నుంచి 18 నెలల దాకా కూడా కొంతమందికి వాడాల్సి వస్తుంది. సో టీబీ ఒట్టి మెదడులోనే ఉందా, కొంతమందికి ఊపిరితిత్తుల్లో కూడా ఉంటది. ఫస్ట్ ఊపిరితిత్తుల్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా టీబీకి సంబంధించి గైడ్ లైన్స్ పరంగా వెళ్తుంటాం. బట్ మెదడుకు సంబంధించి కొన్ని ఎక్స్ట్రా డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి మెదడు పొరలు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ కూడా పెడతాం.